వైజాగ్. ఈ పేరు చెప్పగానే మీకేం గుర్తొస్తుంది? అందమైన బీచ్లు, పెద్ద ఓడరేవు, చుట్టూ పచ్చని కొండలు, అవునా? కానీ ఇదే నగరం నడిబొడ్డున ఈ ఆధునికత మధ్యలో దాదాపు 900 ఏళ్ల చరిత్ర ఉన్న ఒక మహాశక్తి కొలువై ఉందని మీలో ఎంతమందికి తెలుసు? ఎప్పుడో సముద్రంలో జాలర్ల వలకు చిక్కిన ఓ అమ్మవారి విగ్రహం ఈరోజు యావత్ విశాఖను కాపాడే శక్తిగా, గ్రామదేవతగా, లక్షలాది మందికి కొంగు బంగారంగా ఎలా మారిందో తెలుసా? ఆ అద్భుతమైన కథే పెదవాల్తేరులో కొలువైన శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి చరిత్ర. సుమారు 9 శతాబ్దాల కిందట మొదలైన ప్రయాణమిది. జాలర్ల భక్తితో మొదలై మద్ది వంశీయుల సేవతో కొనసాగి కరకచెట్టు నీడన శక్తి స్వరూపిణిగా వెలసిన అద్భుతమైన కథ. ఇంతకీ అమ్మవారిని సముద్ర దేవత అని, సర్పదేవత అని, జీడిపళ్ళ అమ్మవారని రకరకాల పేర్లతో ఎందుకు పిలుస్తారు? అమ్మను నమ్మిన భక్తులకు జరిగిన అద్భుతాలేంటి? అసలు ఈ అమ్మవారికి పోలమాంబ అన్న పేరు ఎందుకు స్థిరపడింది? తెలుసుకుందాం. కరకచెట్టు పోలమాంబ అమ్మవారి పూర్తి కథలోకి వెళ్లే ముందు వీడియో లైక్ చేయండి, వీలైతే హైప్ చేయండి. కరకచెట్టు పోలమాంబ అమ్మవారిని మీరెప్పుడైనా దర్శించుకున్నారా? మీ అనుభవాలేంటో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ అద్భుత కథ దాదాపు 900 సంవత్సరాల క్రితం మొదలైంది. అప్పట్లో విశాఖ తీరంలోని పెదజాలరిపేట జాలర్లు రోజులాగే వేటకు వెళ్లారు. వలలు వేశాక ఆ రోజు వాళ్లకొక వింత అనుభవం ఎదురైంది. వాళ్ల వలలు ఉన్నట్టుండి విపరీతంగా బరువెక్కాయి. ఏదో పెద్ద చేప పడిందని సంబరపడి అతి కష్టం మీద వలను ఒడ్డుకులాగారు. తీరా చూస్తే వలలో ఉన్నది చేప కాదు, చెప్పలేని తేజస్సుతో వెలిగిపోతున్న ఓ అమ్మవారి విగ్రహం. ఆ విగ్రహాన్ని చూసి జాలర్లంతా ఆశ్చర్యపోయారు. సాక్షాత్తు అమ్మవారే తమను కరుణించిందని భావించి ఆ విగ్రహాన్ని తమ గ్రామానికి తీసుకెళ్లి పూజలు చేయడం మొదలుపెట్టారు. కొన్ని రోజుల తర్వాత ఆ గ్రామ పెద్దల కలలో అమ్మవారు కనిపించి తన విగ్రహాన్ని ఇక్కడి నుండి తీసుకువెళ్లి పెదవాల్తేరులో ఉండే మద్ది వంశీయులకు అప్పగించమని చెప్పింది. అమ్మవారి ఆజ్ఞను తలదాల్చిన జాలర్లు విగ్రహాన్ని పల్లకిలో ఉంచి ఊరేగింపుగా పెదవాల్తేరుకు బయలుదేరారు. విషయం తెలిసిన మద్ది వంశీయులు ఆనందంతో ఉప్పొంగిపోయి అమ్మవారికి ఘనస్వాగతం పలికారు. జాలర్ల నుండి ఆ విగ్రహాన్ని ఎంతో భక్తితో స్వీకరించారు. ఆ రోజు నుండి ఈ 2 వర్గాల మధ్య విడదీయరాని బంధం ఏర్పడింది. అందుకే ఇప్పటికీ అమ్మవారి జాతరలో జాలర్లకు, మద్ది వంశీయులకు ప్రత్యేక గౌరవమిస్తారు. మద్ది వంశీయులు విగ్రహాన్ని స్వీకరించాక ఎక్కడ ప్రతిష్ఠించాలా అని ఆలోచిస్తుండగా వాళ్ల కలలో కూడా అమ్మవారు కనిపించి దారి చూపించింది. పెదవాల్తేరులోని జీడి తోటల మధ్య ఉన్న ఒక కరక చెట్టు కింద తనను ప్రతిష్ఠించమని ఆదేశించింది. అమ్మవారి ఆదేశంతో మద్ది వంశీయులు ఆ చెట్టు కిందే విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఒక చిన్న ఆలయాన్ని కట్టారు. కరక చెట్టు కింద కొలువు తీరింది కాబట్టి అమ్మవారికి కరకచెట్టు పోలమాంబ అని పేరు స్థిరపడింది. అప్పటి నుండి ఆ తల్లి విశాఖ చుట్టుపక్కల ఉన్న 14 గ్రామాలకు గ్రామదేవతగా మారింది. పొలాలను కాపాడే తల్లిగా, పంటలను, సిరి సంపదలను ఇచ్చే దేవతగా పేరుగాంచింది. పొలాలను అంబలా కాపాడుతుంది కాబట్టి పోలమాంబ అనే పేరు అద్భుతంగా సరిపోయింది అంటారు భక్తులు. చరిత్రకారుల అంచనా ప్రకారం ఈ విగ్రహం 12వ శతాబ్దపు నాటిదిగా చెప్తారు. దీన్ని బట్టి అమ్మవారి చరిత్ర ఎంత పురాతనమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. చిన్న గుడిగా మొదలై భక్తుల సహకారంతో నేడు మహాపుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది. కరకచెట్టు పోలమాంబను భక్తులు ఎన్నో రూపాల్లో కొలుచుకుంటారు. ఆమెకున్న పేర్లు, వాటి వెనుక ఉన్న కథలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కరకచెట్టు పోలమాంబ తల్లిని సముద్ర దేవతగా కొలుస్తారు. అమ్మవారి విగ్రహం సముద్రంలో దొరికింది కాబట్టి జాలర్లు ఆ దేవిని తమను కాపాడే సముద్ర దేవతగా ఆరాధిస్తారు. ఇప్పటికీ వేటకు వెళ్లే ముందు అమ్మవారిని తలుచుకోవడం వారి ఆనవాయితీ. ఈ తల్లిని సర్పదేవతగా కూడా కొలుస్తారు. అమ్మవారి విగ్రహాన్ని మీరు దగ్గరగా చూస్తే ఆమె తలపై, చేతిలో సర్పం కనిపిస్తుంది. అందుకే అమ్మవారిని సర్పదేవతగా కూడా పూజిస్తారు. ఇక పోలమాంబ అమ్మవారిని జీడిపళ్ళ అమ్మవారుగా కూడా పిలుస్తారు. ఒకప్పుడు ఆలయం చుట్టూ జీడి తోటలు ఉండేవట. పండుగ రోజున భక్తులు మొక్కుకుని మొక్కుగా జీడి పళ్లను గుడి పైకప్పు మీదకు విసిరే సంప్రదాయం ఉండేదట.
అందుకే అమ్మవారికి జీడిపళ్ళ అమ్మవారు అని పేరు కూడా వచ్చింది. అమ్మవారిని దుర్గాదేవి అవతారంగా, ప్రకృతిని రక్షించే తల్లిగా భావిస్తారు. ఆమె చేతిలో ఖడ్గం, కుంకుమ భరిణ, నిమ్మకాయల దండతో దర్శనమిస్తుంది. ఇది ఆమె శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం మూడింటిని ఒకేసారి ప్రసాదిస్తుందన్న నమ్మకానికి ప్రతీక. ఇక వివాహం కాని యువతీ యువకులు, పిల్లలు లేని దంపతులు, ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారు, వ్యాపారాల్లో ఉన్నవారు, ఇలా ఎంతోమంది అమ్మవారిని దర్శించుకుని తమ కోరికలు తీర్చుకుంటారు. ముఖ్యంగా మంగళ, శుక్రవారాల్లో ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ప్రతి సంవత్సరం అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. కేవలం ఉత్తరాంధ్ర నుంచే కాదు, పక్క రాష్ట్రాలైన ఒడిషా, ఛత్తీస్గఢ్, తెలంగాణ నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. అమ్మవారి ఆశీస్సులు పొందడానికి ఇది ఒక సువర్ణావకాశంగా భావిస్తారు భక్తులు. కరకచెట్టు పోలమాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు జనవరి నెలలో 3 రోజుల పాటు కన్నుల పండువగా జరుగుతాయి. తొలేళ్లు కార్యక్రమంతో పండుగ మొదలయ్యి అదే రోజు సాయంత్రం పోలమాంబ చదురుగుడి నుండి ఘటాలతో సాగే అమ్మవారి తిరువీధి ఉత్సవం, సిరిమానోత్సవం లేదా అనుపు ఉత్సవాలు కన్నుల పండుగగా అద్భుతంగా నిర్వహిస్తారు. 3వ రోజు అంపకోత్సవం జరుగుతుంది. ఈరోజు ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారిని తిరిగి ఆలయంలోకి తీసుకువెళ్లడంతో జాతర ముగుస్తుంది. ఆ రోజు సర్వాంగ సుందరంగా అలంకరించిన అమ్మవారిని చూసేందుకు భక్తులు సముద్రంలా పోటెత్తుతారు. ఈ జాతర కోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు, ప్రసాదాల కౌంటర్లు, వైద్య శిబిరాలు వంటివి కూడా ఉంటాయి. జాతరలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు ఆ ప్రాంతమంతా అతిపెద్ద పండుగ వాతావరణాన్ని తీసుకొస్తాయి. విశాఖపట్నం సంస్కృతికి అద్దం పట్టే ఈ గొప్ప ఉత్సవాన్ని జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే. కరకచెట్టు పోలమాంబాదేవి అద్భుతమైన చరిత్ర మీకు నచ్చిందా? ఈ కథలో మీకు ఏ విషయం బాగా ఆసక్తిగా అనిపించిందో క్రింద కమెంట్ బాక్స్లో చెప్పండి. మీరు పోలమాంబ అమ్మవారి జాతరకు ఎప్పుడైనా వెళ్ళారా? వెళితే అమ్మవారిని దర్శించుకున్నప్పుడు మీ అనుభవాలను మాకు కమెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో చారిత్రక, ఆధ్యాత్మిక కథల కోసం మన విజయ మా ఊరు ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సముద్రంలో దొరికిన ఒక విగ్రహం 14 గ్రామాలకు కొంగు బంగారమై విశాఖ నగరానికే రక్షణ కవచంగా మారిన కరకచెట్టు పోలమాంబ అమ్మవారి కథ ఇది. ఆమె చరిత్ర మన భక్తికి, నమ్మకానికి, సంప్రదాయానికి నిలువుటద్దం. ఆ తల్లి చల్లని దీవెనలు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో ఆధ్యాత్మిక అంశంతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.